తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీబీజేపీ నాయకురాలు మాధవిలత. దేవుని పట్ల కూడా అన్యాయంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఇది మహాపాపమన్నారు ఆమె. రాక్షసులు మాత్రమే అలాంటి పనులు చేస్తారన్నారు. అయితే మరోసారి అలాంటి అపచారం జరగకుండా ప్రధాని మోదీ కూడా జోక్యం చేసుకోవాలని కోరారు మాధవిలత. భగవంతుడి పట్ల కూడా అన్యాయము అత్యాచారము చేసే వాళ్లను చూడడం బహుశా చాలా అరుదు. రాక్షస జన్మ ఎత్తితే తప్ప శాక్తేయులు బాలాత్రిపుర సుందరిగా పూజించే ఆ బాలాజీని కూడా మలినపరచాలనే ఆ దౌర్బల్యపు ఆలోచనకు హైందవురాలిగా పుట్టినందుకు నేను ఒకటే మాట చెప్పగలను. శిరము గై కొనుమా దేవా, శిరము గై కొనుమా. కానీ ఆ 7 కొండలలో నుంచి 2 కొండలు తినేయాలనే ధోరణి, వేరే మతం పుచ్చుకున్న వాళ్ళని హైందవ ధర్మం ప్రకారం మేము కట్టుబడి ఉంటామని శిలాశాసనం ప్రకారం సంతకం చెయ్యండి, తిరుమల కొండ మీద ఎండోమెంట్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వకూడదని తెలిసిన ఉద్యోగాలు ఇవ్వడము. ఎంత కొవ్వు వేసి కొవ్వు బట్టి బలిసి కొట్టుకుంటున్నారో వీళ్ళు నాకు తెలియదు. కానీ ఒక చుక్క వేసినా కూడా, ఎందుకంటే 320 రూపాయలకు రాకుండా డబ్బు తిని ఈ పదార్థము అందులో కలపడానికి వాళ్ళు మాత్రమే చెయ్యగలరు నాయన.